ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. చిన్నపిల్లవాడెప్పుడు స్వాతంత్రుడు కాడు. వాళ్ళ అవసరాలను వాళ్ళెప్పుడు తీర్చుకొనలేరు గనుక వారెల్లప్పుడూ వారి అవసరాలకై తండ్రిపై కానీ తల్లిపై కానీ ఆధారపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా చేయాలని మన పరలోకపు తండ్రి మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి ఆయన్ని అడగాలని, వెదకాలని, తట్టాలని, ప్రార్థన ద్వారా ఆయన్ని వేడుకోవాలని యేసు ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్తున్నాడు. ఎంత సత్యమో కదా. శిష్యులు యేసు ప్రభువు లేకుండా తాము కూడా చేయగలమంటూ చేపలు పట్టేందుకు వెళ్ళారు. పేతురు, రండి చేపలు పట్టేందుకు వెళ్దాం, మన పాత వృత్తిని మనం మర్చిపోలేదు రండి అనగానే అందరూ కలిసి బయలుదేరారు. అప్పుడు ఏం జరిగిందంటో మీకే తెలుసు కదా. శతవిధాల అన్ని ప్రక్కల వలలు వేస్తూ రాత్రంతా విశ్రమించారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయమే యేసుప్రభు వచ్చి దోణ కుడి ప్రక్కకు వల వేయమని చెప్పినప్పుడు ఒకవేళ వారిలో వారు సనుక్కుంటూ గునుక్కుంటూ, చిన్నప్పటి నుండి మేము చేపలు పట్టేవారం, ఆయనకు టేబుళ్ళు కుర్చీలు చేయడం తప్ప ఈ పని ఏం తెలుసు, మేము 100 సార్లు వలలో వేశాం అని అనుకున్నారేమో, నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఆయన చెప్పిన మాటకు విధేయతతో వల వేశారు. అంతే. అప్పుడు ఏం జరిగింది? ఇంకేముంది, వల నిండా చేపలే. ఈ విషయంలో యేసు ప్రభువుపై ఎలా ఆధారపడాలో ఆయన వారికి నేర్పించాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయన ద్వారానే అన్నీ మనకు సాధ్యం. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు లేకుండా నేనేమీ చేయలేనని గ్రహించాను. నీ యందు నా యొక్క నెరవేర్పును, పరిపూర్ణతను కనుగొన్నాను. ప్రతి విషయంలో నిన్ను నమ్ముటకు, నీ మీద ఆధారపడుటకు నాకు నేర్పించు ప్రభువా. యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నా. ఆమెన్.